ఇక నెక్స్ట్ డేవిడ్ వార్నర్‌ది మొత్తం టోటల్‌గా అంటే అన్ని రకాలుగా అంటే ఈ సినిమాకి ఎలా ఉందంటే అంటే అందరూ వచ్చి బావుంది, బావుందంటే ఒక రకంగా ఉంటది. బాలేదు బాగోదంటూ అంటే ఒక డిస్కషన్ పాయింట్స్ అయిపోతాయి ప్రతిది కూడా. ఇప్పుడు సేమ్ 'కేతిక శర్మ'ది ఇదే. ఇప్పుడు మీరన్నట్టు హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ సాంగ్ రేపొద్దున్న ఆ సాంగ్ ఎలా ఉంటదని ఎళ్ళే ఆడియన్స్ కూడా ఉంటారు యాక్చువల్‌గా. ఇప్పుడు డేవిడ్ వార్నర్ గారిది కూడా అదే. డేవిడ్ వార్నర్ ఏంటంటే మీరు చాలా తెలివిగా నిర్ణయం తీసుకున్నారు. ఇది ఐపీఎల్ సీజన్ కాబట్టి ఐపీఎల్ అందరిని కూడా తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టేంత రేంజ్‌లో డేవిడ్ వార్నర్ గారిది ఇదైంది. సో ఆయనొచ్చారు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కొచ్చారు. మీతో కలిసి అందరితో కలిసి డాన్స్‌లేసారు అంతా బావుంది. చివర్లో రాజేంద్ర ప్రసాద్ గారు అన్న ఒక్క మాట మళ్ళీ వేరే విధంగా వెళ్ళింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రమోషన్ అంటే డబుల్ ప్రమోషన్స్ అవుతున్నాయి మీకన్నీ. అయి కాన్షియస్‌గా చేసినవి కాకపోతే కూడా. అది అంటే జనరల్‌గా నేను నెగటివిటీని అసలు పెద్ద నాకు నచ్చదండి పర్సనల్‌గా కూడా. ఎందుకంటే నెగెటివ్ చేసినా అది ప్రమోషన్ అని ఎవరన్నా అన్నా కూడా నాకు పెద్ద తీసుకోలేను. అంటే అది అదే మీరన్నట్టు అసలు ఉద్దేశపూర్వకంగా కాకుండా తెలియకుండా అవి ఏదైనా దానికి ఇంకో యాంగిల్ ఉంది దాంట్లో. అండ్ కొంచెం సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఈ మధ్యన అందరూ అసలు టూ మచ్ యాక్టివ్ అవ్వడం వల్ల అసలు ఏం చేసినా కూడా రిస్కేరా బాబు అన్నట్టుంది. సో మరి అంటే డేవిడ్ వార్నర్ గారిని క్యాస్ట్ చేయాలనే ఉద్దేశం అంటే మీకు లేదు, జస్ట్ జనరల్‌గా అన్న కూడా ప్రొడ్యూసర్స్ ఒప్పుకున్నప్పుడు అంటే ఇప్పుడు ఆయనకి చాలా ఆఫర్స్ కూడా వచ్చినాయి అంట కదా. సో ఆ సినిమాలన్నీ లేని మీరు ఏం చూపించారు సార్ ఆయనకి? మీరు వచ్చి సినిమా చేయడానికి ఆయనకు ఒక మంచి అసలు ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన లుక్స్ ఏంటి అని ప్రాపర్గా ప్రజెంటేషన్ తీసుకుని వెళ్ళానండి. వెళ్ళి చూపించి ఆయనకి ఐడియా చెప్పాను. చెప్తే ఆ చిన్న క్యామియో అన్నా సరే దానికి చాలా ఇంపాక్ట్ ఉందని ఆయనకి అర్థమైంది, ఆయనకి నచ్చింది. సో ఆయన చెప్పాడు ఇట్లా నాకు ఇట్లా 4-5 సినిమాలు వచ్చినాయి కానీ బట్ ఎక్కడో నాకు ఆ వైబ్ రాలేదు, బట్ సమ్మర్ ఇక్కడ నాకు అసలు మంచి వైబ్ వచ్చిందని. సో ఆయన డెఫినెట్గా చిన్న క్యామియో అన్నా కూడా డెఫినెట్గా చూసినప్పుడు